సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం గోగులపాడు గ్రామంలో ఈరోజు మనం ఉన్నాము. గోగులపాడు గ్రామంలో 20 సంవత్సరాల క్రితం కట్టినటువంటి ప్రాథమిక పాఠశాల స్కూలు శిథిలావస్థకు చేరిందని గ్రామస్తులు వాపోతున్నారు. పిల్లల్ని చదువుకోవాలంటే చదువులకు పంపించాలంటే భయాందోళనకు గురవుతున్నామని చెప్పి పేరెంట్స్ చెప్పుకొస్తున్నారు. ఉన్నతాధికారులకి ప్రభుత్వానికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కానీ పట్టించుకోవట్లేదని ఇక్కడ గ్రామస్తులు వాపోతున్నారు. స్కూల్ వ్యవస్థ చూసుకుంటే 20 సంవత్సరాలు కట్టినటువంటి స్కూలు పెచ్చులు ఊడి పిల్లలు చిన్నపాటి వర్షానికి పిల్లలు చాలా అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. బ్లాక్ బోర్డు కాడే పెద్ద పెచ్చులు ఊడి గతంలో ఒక పాప మీద కూడా పడిందని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. అదే విధంగా ఎంఈఓ గారు డిఈఓ గారికి ఎన్నిసార్లు చెప్పినా కానీ పట్టించుకోవట్లేదు అన్నట్టు గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నామని చెప్పి స్కూల్ ని ఎలాగైనా మెరుగుపరిచేందుకు ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి పట్టించుకోకుండా ఇన్ని రోజులు ఇలా పిల్లల ప్రాణాలతోటి చెలగాటాలాడుతున్న అధికారుల పైన చర్యలు తీసుకోవాలని చెప్పి గ్రామస్తులు వాపోతున్నారు. అదే విధంగా నాడు నేడు గతంలో చూసుకుంటే గత ప్రభుత్వంలో నాడు నేడు మేము అది చేసాం ఇది చేసామని చెప్పుకుంటూ వస్తున్న ప్రభుత్వానికి ఈ స్కూల్ ఎందుకు కనపడలేదా అని చెప్పి ఇక్కడ గ్రామస్తులు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గోగులపాడు ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి స్కూల్ ని ప్రభుత్వ దృష్టిలో పెట్టుకొని దీన్ని అర్జెంట్ గా మరమ్మతులు చేయాలని చెప్పి గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అమ్మా మీ పేరేంటమ్మా? ఎలాంటి ఇబ్బందులు గురవుతున్నారు? బడి కట్టి 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాల్లో ఒక 4 సంవత్సరాల నుంచి బడి పడిపోతుంది వచ్చిన మాస్టర్లు టీచర్లు మొత్తుకుంటున్నా కూడా అక్కడ ఆలకిట్లేదు. మరి ఈ 2-3 ఇంకా 2 సంవత్సరాల నుంచి ఘోరంగా ఉంది. బెచ్చులు ఊడిపడటం, పిల్లల మీద టీచర్లు అదురుబాటం, మరి చుట్టూరు మాకు పారీ లేదు. అది కొలుచుకుంటున్నారు, పోతున్నారు. ఆ కొలుచుకోవటమే గాని అక్కడికి వచ్చి చేసింది ఎవరు లేరు. మరి ముందు ముఖ్యంగా బడి ఇప్పుడు వర్షాలు ఎక్కువ వల్ల ఇంకా భయంకరంగా ఉంది మాకు. మరి ఈ టయానా ఎవరు ఉండరు. అది ఏమైద్దోనని భయంగా టీచర్ మాస్టర్లు భయంగా బడి చెబుతున్నారు. మన వర్షం కురితే వర్షం కురిసింది కదా 4 రోజులు, అప్పుడు ఆయా బడిలో టీచర్ కింద కూర్చొని చుట్టూరు పిల్లలను కూర్చోబెట్టుకొని చెప్పింది. మరి అప్పుడు భయంగానే ఉంటది కదా ఎవరికైనా. వాళ్ళ పిల్లలు ఏళ్ళ పిల్లలు కలవాలంటే ఎవరికైనా చెబుతారు బడి. అందుకని ప్రభుత్వానికి మేము చెప్పినాం, సంవత్సరానికి చెబుతానే ఉండం. ఇప్పుడు మరి ఎక్కువగా చెబుతున్నా కూడా ఎవరు రాలే ఇంతవరకు. మరి మా పరిస్థితి ఏందో గవర్నమెంట్ చర్య తీసుకొని మాకు స్లాబ్ వేయాలి, ముఖ్యంగా పారీ కట్టాలి. అది మేము చెబుతుంది. ఇంకా భయంకరమైన బాధ అంటే స్లాబ్ ఆ గదిలో మాస్టర్ భయంకరంగా ఉంటే అదిగో ఒక పక్క బడిపోయిన బడిలో చెబుతుండు. ఆ బడి కూడా భయంకరంగా ఉంది. పైన చెట్టు కింద పిల్లలు మాస్టర్ అది భయంకరంగా ఉంది. వాళ్ళు ఇల్లు ఈ బడి దాటిపోయిన దాకా గుప్పెట్ల ప్రాణం పెట్టుకొని చెబుతున్నారు. వచ్చారు, మన గోల్చుకున్నారు, పోయారు. మళ్ళీ గోల్చుకోవడానికి ఎవరు రాల. మరి అది కూడా భయంగానే ఉంటుంది. వస్తున్నారని మేము సంతోషపడతాం. చెప్పిన వాళ్ళు ఎవరు లేరు, చేసిన వాళ్ళు లేరు. ఎవరికి చెప్పుకోవాలా, ఎవరు వస్తున్నారు. మాలుపూర ప్రాంతం ఇవ్వది ఎవరు రాట్లా. ఎంబడి వారు వచ్చిండు, వచ్చినప్పుడు కాకుండా అని ఫోన్ చేస్తాం. ఎడ పెడతారు, ఒక ఇల్లు లేదు ఈ మధ్యలో చెప్పడానికి పెట్టుకోవడానికి కూడా. అది కూడా వాళ్ళకి అందుతుంది, ఇది అందుతుంది, అన్ని అందుతున్నాయి. వచ్చిన వాళ్ళు లేరు. మీ వాళ్ళు వస్తున్నారు, తీసుకుంటున్నారు, మాట్లాడుతున్నారు, పోతున్నారు. అది కూడా చర్య తీసుకోవాలి. ఎవరైనా తీసుకున్న వాళ్ళు లేరు. ముందుగా ముఖ్యంగా మాకు బడి కావాలా, స్లాబ్ వెయ్యాలా. ఆ స్లాబ్ ఎవరో వచ్చి కొలుచుకొని పోతా ఉండరు. ఎవరికైనా చెప్పే మేము పిచ్చులు పడుతున్నాయి. మేము ఏదో చదువుకునేటప్పుడు ఫ్రీగా చదువుకోలేకపోతున్నాం, గ్రౌండ్ లో ఆడుకోలేకపోతున్నాం. మా చుట్టూ పారీ కట్టి బాత్రూమ్స్ లేవు, పిచ్చులు తల మీద పడుతున్నాయి. స్లాబ్ వేయాలని కోరుతున్నాం. బోర్లు కూడా లేవు. చుట్టూరు పిల్లలు బయటకు రావాలంటే ఏగలో దోమలో. మరి ఇప్పుడు రేపు నాట్లు పోతున్నారు, పత్తికి పోతున్నారు. తల్లిదండ్రులు పిల్లలు వదిలిపెట్టిపోతారు. ఆ బాధ్యత ఎవరిది? మాస్టర్ది, టీచర్లేగా. ఎవరు పట్టించుకోవట్లేదు. మాకు మటుకి ముందు స్లాబ్ భయంకర స్థితిలో బాత్రూమ్లు కూడా లేవు. అసలు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. నీళ్ళు లేవు ముందు వాళ్ళకి, బాత్రూమ్లు లేవు సరిగా. మరి రోజు పగిలిపోయి మా అద్దం వాటికి తలుపులు కూడా లేవు సరిగా. అందుకని మేము బాత్రూమ్లు కూడా చదువుతున్నాం. మరి టీచర్లు మాస్టర్లు భలే ఇబ్బంది పడుతున్నాం. వర్షం కురితే వాళ్ళు రావట్లా. మేము పిల్లలు భయంకరంగా ఉంది. ఇంటికాడి కూడా ఫోన్ చేస్తున్నారు, పిల్లలు రాని బాగా బళ్ళల్లో. కానీ చూశారు కదా, ఏ అధికారి వచ్చినా మాటలే కానీ చేతల్లో పని లేదని చెప్పి ఇక్కడ గ్రామస్తులు తీవ్ర స్థాయిలో వాపోతున్నారు. అలాగనే ఈ స్కూల్ కు సంబంధించి కనీసం టీచర్స్ కానీ స్టూడెంట్స్ కానీ వాడుకోవడానికి కనీస వసతులు బాత్రూములు కూడా లేవు అని చెప్పి ఇక్కడ గ్రామస్తులు ఇదవుతున్నారు.